ప్రెజెంట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. రాజా సాబ్ రిలీజ్కు రెడీ అవుతుండగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు మేకర్స్. ఇదే సమయంలో స్పిరిట్ ఫస్ట్ లుక్ ఓ రేంజ్లో సౌండ్ చేస్తోంది. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకుంటున్నారు అభిమానులు. అయితే 2025లో ప్రభాస్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. సో కన్నప్ప సినిమాలో కాసేపు కనిపించిన డార్లింగ్ మిరాయి లాంటి సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. కానీ ఆయన కొత్త సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. అయితే 2026లో మాత్రం డబుల్ డోస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు మన డార్లింగ్. సంక్రాంతి కానుకగా జనవరి 9న మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ రిలీజ్ కానుండగా ఆగస్టులో మరో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. హను రాఘవపూడి డైరెక్షన్ లో నటిస్తున్న ఫౌజీ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఆగస్టులో మిస్ అయితే అక్టోబర్లో దసరా కానుకగా విడుదలవటం పక్కా అని అంటున్నారు. కాబట్టి 2026లో ప్రభాస్ నుంచి రెండో సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావటం గ్యారంటీ అనే చెప్పాలి. ఇక 2027లోనూ కూడా రెండు సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన సందీప్ రెడ్డి వంక స్పిరిట్ 2027 టార్గెట్ గా రాబోతోంది. అలాగే మోస్ట్ అవాయిడెడ్ సీక్వెల్ కల్కి 2 కూడా 2027లో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈసారి అంతకు మించి అనిలా ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. మరో 2-3 నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగైనానే చెప్పాలి.